హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను అయితే చాలా రోజుల తర్వాత వీడియో అయితే చేస్తున్నాను. ఏంటి చికెన్ ముందు పెట్టుకుందాని అనుకుంటున్నారా? ఈరోజు చికెన్ పచ్చడి ఎలా చేయాలో మీకు చూపిస్తానండి. ముందుగా చికెన్ తీసుకొని దాన్ని నీట్గా కడిగి పెట్టుకోవాలి. నీట్గా కడిగి పెట్టిన చికెన్లో ఇంత ఉప్పు, పసుపు వేసుకొని ఇలా కలిపి పెట్టుకోవాలండి. ఆ ముక్కలను ఫ్రై చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ అయితే వేసుకున్నాను అనమాట. ఫస్ట్ మనం ఆయిల్ వేడయిందా లేదా అనేది మనం చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఈ ముక్కలు అయితే అందులో వేసుకోవాలి. చికెన్లో మెత్తడి ముక్కల కంటే బొక్కలు అయితేనే చాలా బాగుంటాయి. ఎందుకంటే తినేటప్పుడు మనకు క్రిస్పీగా అనిపిస్తుంది. అవే చాలా బాగుంటాయి అన్నమాట. నేనైతే మెత్తటి ముక్కల కంటే బొక్కలే ఎక్కువ తీసుకొచ్చారనమాట మా ఆయన. ఎందుకంటే నాకు అవి చాలా ఇష్టము. ఇలా నూనెలో ముక్కలు వేసుకున్న తర్వాత ఒకసారి మనం కలుపుకోవాలండి. కలిపి మనం కాసేపు పక్కన పెట్టుకోవాలి. అవి ఎలా ఉన్నాయని మనం అప్పుడప్పుడు చూసుకోవాలండి. చూస్తూ ఇలా కలుపుకోవాలన్నమాట. మనము ఉప్పు పసుపు వేసిన తర్వాత ఒక 10 నిమిషాలైనా పక్కన పెట్టుకోవాలండి ముక్కలని. ఎందుకంటే పసుపు అనేది మాడిపోతుంది అనమాట. ఈ ముక్కలు కూడా తొందరగా కాలిపోతూ ఉంటాయి. ఎందుకంటే మాడిపోవడం అనేది జరుగుతుంది. చూడడానికి పైన రెడ్గా ఉంటాయి కానీ లోపలైతే ఉడకవండి. అందుకే అలా చెప్పాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనము ఆ ముక్కలని ఇలా బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఆయిల్లో ఇలా వేయించుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా అన్ని ఇలాగే వేయించుకోవాలన్నమాట. ఈ చికెన్ పీసెస్ ని ఎంత బ్రౌన్ కలర్ గా వస్తే అంత మంచిదండి. ఎందుకంటే చికెన్ పచ్చడి కూడా ఎక్కువ రోజులు నిల్వగా ఉంటుంది. ఇలా అన్ని ముక్కల్ని ఫ్రై చేసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలన్నమాట. అన్ని ఇలాగే సేమ్ కలర్ లో రావాలండి. నేనైతే మొత్తం చికెన్ ని ఇలా ఫ్రై చేసి పెట్టుకున్నాను. ఇలా చికెన్ ని మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత ఒక కడాయిలో అందులో నూనె వేసి ఎల్లిపాయలు వేసి అలాగే వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను. వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలుపుకోవాలి. మేము అల్లిమెల్లిగడ్డ అని కూడా అంటాము దీన్ని. మన తెలంగాణ భాషలో చెప్పాలంటే అల్లిమెల్లిగడ్డ అంటారనమాట వెల్లుల్లి పేస్ట్ని. పచ్చివాసన పోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అందులో పసుపు వేసుకోవాలండి. అందులోనే మీకు నచ్చిన మసాలాలు అయితే వేసుకోవాలి. నేనైతే ధనియాల పిండి వేసుకున్నాను, అందులో చికెన్ మసాలా వేసుకున్నాను, కొంచెం గరం మసాలా అయితే వేసుకున్నాను అనమాట. కారం తక్కువ తినే వాళ్ళు అయితే గరం మసాలా అవసరం లేదండి. మనం వేసుకున్న కారం అయితేనే సరిపోతుంది అనమాట. కొందరు కారం ఎక్కువ తింటారు, కొందరు తక్కువ తింటారు కదా, అందుకే మీకు సరిపడ కారం అయితే వేసుకోండి. ఆ తర్వాత 2 స్పూన్ల ఉప్పు అయితే వేసుకోండి. నేను చికెన్ మసాలా మాత్రం షాప్ నుంచి అయితే తెప్పించుకున్నాను. ఈ చికెన్ మసాలా వేసుకుంటే గరం మసాలా వేసుకోవాల్సిన అవసరం ఏం లేదండి. కొందరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే వేసుకోవచ్చు గరం మసాలా. అన్ని మసాలాలు వేసుకున్న తర్వాత మనం ఫస్ట్ చికెన్ వేపుకోవడానికి ఆయిల్ అయితే యూజ్ చేసాం కదా, అదే నూనె ఇందులో పోసి ఇలా కలుపుకున్నాను. ఈ కడాయి చిన్నది అవుతుందని ముక్కలు వేసుకుంటే సరిపోదు అని ఫస్ట్ తీసుకున్న గిన్నెలో అందులో అయితే అది వేసుకుని చేంజ్ చేశాను. పెద్ద దానిలో వేసుకొని ఈ ముక్కలు ఉన్న వాటిని అన్ని అందులో అయితే వేసేసాను అనమాట. ఆయిల్ మనం ఫస్ట్ చికెన్ ముక్కలు ఫ్రై చేసుకోవడానికి యూజ్ చేసిన ఆయిల్ మాత్రమే వేయాలి. ఎందుకంటే ఆ ఆయిల్ అనేది ఆ ముక్కలకి ఆయిల్ అనేది పట్టిస్తుంది అనమాట. ఆయిల్ ఇందులో వేస్తేనే చాలా టేస్ట్గా వస్తుంది. ఇలా అంతా మిక్స్ చేసిన తర్వాత ఒక నిమ్మకాయ తీసుకొని ఆ నిమ్మకాయ రసం ఇందులో పిండాలి. గింజలు కూడా ఏమైనా ఉంటే వాటి తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఆ నిమ్మరసం పిండిన తర్వాత మరోసారి ఇలా కలుపుకోవాలి. ఇలా అన్ని వేసుకొని ఇలా కలుపుతుంటే స్మెల్ మాత్రం సూపర్గా వస్తుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ మొత్తాన్ని ఒక పాత్రలో తీసుకున్నాను. ఈ పికిల్ జార్లో తీసుకుంటే చాలా మంచిదండి. ఎందుకంటే పికిల్స్ కూడా ఖరాబ్ అవ్వవు. ఈ సెరమిక్ పాత్రలో లేదా సీసం దాంట్లో తీసుకుంటే చాలా మంచిది. పికిల్స్ అయితే చాలా రోజులు వస్తాయి, ఖరాబ్ అవ్వకుండా చాలా బాగుంటుంది. చికెన్ పచ్చడి అయితే నేనైతే ఇలా చేశానండి. మీ ఇంట్లో మీరు ఎలా చేశారో మీరు కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోలో నా వాయిస్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.